ట్రంప్ మోడీకి అకస్మాత్తుగా ఎందుకు ఫోన్ చేశారు? 45 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం మీదనే ఢిల్లీ సర్కిల్స్లో, అంతర్జాతీయ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏంటంటే, హార్ముజ్ జలసంధిని పక్కన పెడితే, లేకపోతే వీళ్ళ చర్చలు పక్కన పెడితే, అమెరికాకి సంబంధించిన కొంతమంది సైన్యాన్ని ఇరాన్ పట్టుకుంది. ఇరాన్కి సంబంధించిన వాళ్ళు ఎవరిని అమెరికా పట్టుకుపోవాలి, కానీ అమెరికన్ సైన్యాన్ని మాత్రం గ్రౌండ్ లెవెల్లో కొంతమంది పట్టుకుంది. ఈవెన్ మొన్న దొరికాడన్న పైలట్ కూడా వాళ్ళ దిగ్బంధంలోనే ఉన్నారు. బట్ ఇరాన్ అది బయటికి ప్రకటించట్లా, తెర వెనక బేరాలు ఆడుతుంది. ఇప్పుడు అందులో భాగంగా ఏదైనా చర్య జరిగిందా అంటే, ఇరాన్తో సన్నిహితత్వం ఉంది భారతదేశానికి. పాకిస్తాన్ లాగా డ్రామాలు ఆడదు భారతదేశం. ఇరాన్తో చెప్పి తమ సైన్యాన్ని విడిపించమని అమెరికా అడుగుతోంది. దాదాపుగా 28 మంది దాకా ఉన్నారు ఇరాన్ దగ్గర అమెరికన్ సైనికులు. వాళ్ళని విడిపించమని చెప్పి మధ్యవర్తిత్వం చేయమని, అయితే బహిరంగ మధ్యవర్తిత్వం కాదు, తెర వెనక సంప్రదింపులే చేయమని మోడీ చెప్తే కాదనదు ఇరాను. ఎందుకంటే ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధంలో కూడా ఎలాంటి పైసా తీసుకోకుండా ఆయిల్ నౌకల్ని, వాణిజ్య నౌకల్ని భారత్వి మాత్రమే పంపించింది ఇరాన్. ఆ విధమైనటువంటి స్నేహం మెయింటైన్ చేస్తుంది. అటు ఇజ్రాయెల్ అమెరికాలతోనూ భారత్ స్నేహం చేస్తుంది, ఇటు ఇరాన్తోనూ స్నేహం చేస్తుంది, ఇరాన్ దాడిలో బాధితులైనటువంటి గల్ఫ్ దేశాలతోనూ చేస్తుంది. కాబట్టి భారత మధ్యవర్తిత్వం కోరింది అమెరికా, ట్రంప్ కోరారు అన్నటువంటి చర్చ జరుగుతోంది.